హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ ఒక బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలలు 26 మెడికల్ కళాశాలలు ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్ చేసింది. ఆ 26 మెడికల్ కళాశాలలపై అసంతృప్తితో ఉన్నది. అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదని, ఆ మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వల్ల ఆ కాలేజీలు కూడా దాదాపు కూడా మూసివేసే పరిస్థితి ఇప్పుడు ఉందని, కాబట్టి ఈ 26 తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలని, అక్కడ ప్రిన్సిపాల్స్ని, డీన్స్ని, ఆరోగ్య శాఖ అధికారుల్ని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించింది. అక్కడ ఢిల్లీలో ఒక్కొక్కరితో సపరేట్గా మీటింగ్ నిర్వహించి ఆ 26 మెడికల్ కళాశాలల భవిత్యాన్ని తేల్చనున్నది. అందుతున్న సమాచారం ఏంటంటే, బహుశా ఆ మెయింటెనెన్స్ వాళ్ళు గాన సంతృప్తిగా, వాళ్ళు చెప్పే సమాధానాలు సంతృప్తిగా లేకపోతే దాదాపు 26 మెడికల్ కళాశాలలు క్యాన్సిల్ చేసే పరిస్థితి, రద్దు చేసే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. 26 మెడికల్ కళాశాలలు అంటే దాదాపు 2700 మెడికల్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కోల్పోవచ్చు అని నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా సమాచారం అందుతున్నది. కాబట్టి ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. 26 మెడికల్ కళాశాలలను సక్రమంగా మెయింటెనెన్స్ చేయట్లేదు, అక్కడ సక్రమంగా ఎన్ఎంసి యొక్క రూల్స్ గైడ్ లైన్స్ పాటించట్లేదు అంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయటమే కాదు, మెడికల్ కళాశాలను ఎలా మెయింటెనెన్స్ చేయాలో కూడా కళాశాలల యాజమాన్యానికి, గవర్నమెంట్కు తెలియాలి. గవర్నమెంట్ ఆ మెడికల్ కళాశాలలపై దృష్టి పెట్టాలి. ఆ మెడికల్ కళాశాలను ఎలా నిర్వహించాలి, ఎలా మెడికల్ కళాశాలను మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవాలి. ఈరోజు మెడికల్ కళాశాలలు విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఓపెన్ చేసి ఇప్పుడు 26 మెడికల్ కళాశాలల మెయింటెనెన్స్ సరిగా లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. మొత్తం 64 మెడికల్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో 8550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 26 మెడికల్ కళాశాలలు 2700 సీట్లు నష్టపోవాల్సి వస్తుంది అంటే ఇది ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. ఈ మెడికల్ కళాశాలల్లో ఆరోగ్య శాఖ అధికారి, ప్రిన్సిపాలు, డీను అందరి అధికారులతో సపరేట్గా మీటింగ్ నిర్వహిస్తారంట. వాళ్ళు చెప్పే సమాధానాలు ఎక్కడ వాళ్ళకి సంతృప్తిగా లేకపోతే ఆ మెడికల్ కళాశాలను రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుండి సమాచారం అందుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మెయింటెనెన్స్ పై అందరూ ఒక అవగాహనతో, అందరు అధికారులు కూడా కూర్చుని ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, మెడికల్ కళాశాలను విద్యార్థులకు నష్టం జరగకుండా ఎంబీబీఎస్ సీట్లు మనం కోల్పోకుండా ఉండాలంటే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, ఎన్ఎంసికి ఏం చెప్పాలి అనే దానిపైన అందరూ ఒకే మాట పైన ఉండి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్.